कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 57వ శ్లోకం. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. పద విభజన. చేతసా సర్వ కర్మాణి మయి సన్యస్య మత్ పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మత్ చిత్తః సతతం భవ. తాత్పర్యం: సమస్త కర్మలను వివేకం చేత నాయందు సమర్పించి నన్నే పరమ ప్రాప్యంగా ఎన్నుకున్నవాడవై ఏకాగ్రచిత్తుడవై ధ్యానాన్ని అవలంబించి ఎల్లప్పుడూ చిత్తాన్ని నాపైనే నిలిపియుంచు. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్శ్చేష్ట దైవం చైవాత్ర పంచమం అంటూ ఇదే అధ్యాయంలో 14వ శ్లోకంలో భగవానుడు చెప్పడం జరిగింది. అంటే అధిష్టానము, కర్త, వేరు వేరు ఇంద్రియ సాధనాలు, నానా విధాలైన చేష్టలు, వీటి అన్నింటికీ లోపలున్నటువంటి ఐదోది సర్వప్రేరణము, అంతర్యామి అయిన దైవము అనేవే ఈ 5 కారణాలను. ఈ 14వ శ్లోకంలో కర్మసిద్ధికి చెప్పినటువంటి 5 కారణాలలోని కరణం అనే కారణంలో 12 సాధనాలు ఉన్నాయి. అవేంటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధిను. ఈ సాధనాలు చేసేవే కర్మలు. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి శ్లోకంలో చెప్పిన సర్వకర్మలు కూడా ఇవే అన్నమాట. పరమాత్మే అన్నీ చేస్తున్నాడు, చేయిస్తున్నాడు అనే జ్ఞానంతో ఈ కర్మలన్నింటినీ కూడా పరమేశ్వరుడికే సమర్పించినట్లయితే ఆ కరణాలు, వాటి కర్మలు రెండూ ఒకేసారిగా లేకుండా పోతాయి. ఈ రెండూ పోవడాన్నే బుద్ధి యోగము అంటారు. ఈ బుద్ధి యోగాన్ని ఆశ్రయించగానే కేవలం కర్మ సంస్కారం మాత్రమే మిగులుతుంది. ఆ సంస్కారాన్ని కూడా ఆత్మ అంటే నేనులో సమర్పిస్తే ఆ కర్మ సంస్కారం కూడా బూడిదైపోతుంది. ఇది దగ్ధం కాగానే చిత్తం నేనులో కలిసి చిత్ అంటే జ్ఞానమే అయిపోతుంది. అంచేత సాధకులందరూ ఈ బుద్ధి యోగాన్ని ఆశ్రయించాలి. కర్మం చేసేటప్పుడు భక్తుడి చిత్తం శరీరంతో ఒకటై ఉన్న అహంకారంతో ఏకమై దాని రాగానికి, ద్వేషానికి లొంగి రకరకాల కోరికల్ని పుట్టిస్తుంది. అప్పుడు ఆ చిత్తం భౌతిక వస్తువుల్లోనూ, ఇంద్రియ సంబంధమైన అనుభూతుల్లోనూ, భౌతికమైన కర్మల్లోనూ తగులుకొని ఉంటుంది. కానీ ఇలా కాకుండా కర్మలను చేసేటప్పుడు అతని చిత్తం పరమేశ్వరుడితో ఏకమై ఉన్నట్లయితే గనక ఇప్పుడు అహంకారం పక్కకు తప్పుకోవడం వల్ల ఏ కర్మల ఉచ్చులోనూ, రాగద్వేషాల వలల్లోనూ పడకుండా ఉంటుందన్నమాట. కర్తవ్య కర్మలు, ధ్యాన కర్మలు అనే 2 రకాల కర్మల్ని సాధకుడు భగవంతుని తలుచుకుంటూ చెయ్యాలి. వివేక బుద్ధిని కలుపుకొని అహంకారం తాలూకు ప్రభుత్వాన్ని పడగొట్టాలి. అహంకారం శరీర రాజ్యాధికారి అన్నట్లుగా నటిస్తోంది తప్ప అసలు అధికారి ఆత్మే. అటువంటి యోగి తాలూకు వివేకం పరమేశ్వరుణ్ణే ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ సాధకుడి పనులన్నీ కూడా పరమేశ్వరుడి కోసమే అర్పితమవుతాయి. అతని చిత్తం పరమాత్మానందంతో నిండి ఉంటుంది. ఇంద్రియ సుఖాలకి ఇక్కడ అసలు తావే ఉండదు. ధ్యానపరమైన సూక్ష్మస్తరంలో యోగి తన ఏకాగ్రతని, భక్తిని భగవంతుల్లోనే నిమగ్నం చేస్తాడు. ఆ తర్వాత తన చైతన్యాన్ని
సూక్ష్మ చక్రాల్లోని బుద్ధి తాలూకు శక్తులతో కలుపుతాడు. ఆ విధంగా ద్రవ్య దిశగా వంగిన అహంకారాన్ని దాటడం జరుగుతుంది. ధ్యానంలో ఈ బుద్ధి యోగాన్ని సాధించిన యోగి మొత్తం శరీర రాజ్యాన్ని ఆత్మ పరిపాలనలోకి తీసుకెళ్ళిపోతాడనమాట. బుద్ధి యోగాన్ని అవలంబించేవాడు భగవంతుడి ఆజ్ఞలన్నింటినీ యథావిధిగా నెరవేరుస్తూ ఉంటాడు. శరీరం చేత అతడు కర్మల్ని వదలడు, కర్మల్ని చేస్తూనే ఉంటాడు. కానీ వివేకం చేత కర్మల పట్ల ఆసక్తిని తొలగించుకుంటాడు. సర్వేశ్వరుడి కృత్యాలే మొత్తం ప్రపంచంలో జరుగుతున్నాయి అన్న భావనలో ఉంటాడు. చేసే ప్రతి కర్మని ఆ పరమేశ్వరుడి కోసమే చేయడం అనేదే సన్యాసం అవుతోంది. పరమేశ్వరుడికి శరణుజొచ్చడం తప్ప జీవాత్మకి ఇంకా వేరే గతి లేదు. కనుక నిరంతరము మనసుని పూర్తిగా పరమేశ్వరుడి మీదే లగ్నం చేసి ఉంచాలి. పరమాత్మ మీద ప్రేమ భక్తి ఉన్నటువంటి మానవుడు మానవత్వం నుండి దైవత్వానికి పోగలుగుతాడు. జ్ఞానానికి ఆనందానికి పుట్టిల్లు ఆ భగవానుడే అని ప్రేమ భక్తి ద్వారా మానవులు గ్రహించడం జరుగుతుంది. శరీరంతో సమస్త కర్మలు చేస్తున్న మనసుతో ఆ కర్మలన్నింటినీ భగవంతుడికి అర్పించి ఆయన యందే మనసును సంలగ్నపరచాలి. చేతస సర్వకర్మాణి అని చెప్పడం వల్ల కర్మఫల సన్యాసమే ఇక్కడ తెలియజేస్తున్నాడు. కానీ కర్మ సన్యాస యుగం కాదు. పని చేయడం మానకూడదు, పని చేసి దాని ఫలితాన్ని ఏదొచ్చినా పట్టించుకోకూడదు అన్నమాట. శరీరం నిశ్చలంగా ఉండి ఏ కర్మ చేయకుండా ఉంటే, మనసు ప్రపంచం నిండా తిరిగి వస్తూ ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. అలా కాకుండా శరీరంతో అనేక కర్మలు చేస్తున్నా మనసుతో ఆ కర్మలను కర్మఫలాలని ఈశ్వరార్పణం చేసినట్లయితే అది మోక్షహేతు అవుతుంది. కనుకనే ఇక్కడ చేతస సర్వకర్మాణి అంటున్నాడు. చేతస అంటే ఇక్కడ చిత్తంతో అని చెప్పడం జరుగుతుందన్నమాట. బుద్ధి యోగం, ప్రీతితో బుద్ధిపూర్వకంగా తనను భజించిన వారికి బుద్ధి యోగం ఇస్తానని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది 10వ అధ్యాయంలో. అంటే చిత్తైకాగ్రత, తత్వ విచారణ శక్తి అతనికి భగవత్ కృపచేత కలుగుతూ ఉంటాయి. దానిని బాగా ఆశ్రయించి నిరంతరం చిత్తాన్ని ఆ పరమాత్మ యందే నెలకొల్పమని ఇక్కడ చెప్తున్నాడు. సతతం అని వచించడం వల్ల ఏ కాలమందును అంటే ఎప్పుడు దైవ విస్మృతి కలగనీయకుండా నిరంతరం చిత్తాన్ని ఆత్మయందే ఉండేలాగా ప్రయత్నించవలసి ఉంది. ఎందుకంటే మాయ జీవుని పడగొట్టడానికి కాచుకుని ఉంటుంది. అతడే మాత్రం జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది అతన్ని ఆవరించి వేసి తమస్సులో అంటే అజ్ఞానంలో విషయ సుఖాల్లో పడేయడానికి సిద్ధంగా ఉంటుంది. కనుక సాధకులు సతతం అని ఈ పదాన్ని జ్ఞప్తి అందించుకోవాలి. దైవ విస్మృతి ఏమాత్రం కలగకుండా ఉండేలా చూసుకోవాలి. మత్పరహ అన్నాడు కదా, అంటే ప్రపంచంలో సమస్త దృశ్య పదార్థాలు నశ్వరమైనవి. కనుక విజ్ఞుడైన వాడు శాశ్వతమైనటువంటి ఒక పరమాత్మనే పరమగమ్యంగా పరమప్రాప్యంగా ఎంచుకుంటాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు భగవానుడు. కృష్ణార్పణ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. జై శ్రీకృష్ణ.